శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పార్వతి బ్రహ్మవరంన గౌర్యగుట వీరక నీవు నీ అంద అతివాత్సల్య పరవశనయున్న నన్ను లెక్కపెట్టక శంకరుని రహస్య సుఖం నాణ్య స్త్రీలకు అవకాశం ఇచ్చితివి కావున పరుషయు రూక్ష అనగా బిరుసైనదియు అచేతన హృదయహీనాకు శీల నీకు తల్లియగురని పార్వతి వీరకును శపించెను. శివమహిమ తత్వములకు గల ప్రక్రమానుసారం ఇటు విచిత్ర కథాశ్రయమగు ఈ వృత్తాంతమే వీరకుడు శిల నుండి జనించుటకు హేతువు. ఇంకొక జన్మాన ఈ వీరకుడు శిల నుండి జనించడని దీన్ని బట్టి ఎరగవచ్చును. ఇట్లు చెప్పించిన క్షణమే పార్వతీ ముఖం నుండి ఆమె హృద్గత మహాక్రోధం మహాబలశాలయకు సింహమై వెలికి వచ్చెను. ఆ సింహం మిట్టపల్లాలు గల ముఖం కలది, జడలు నిండిన కంఠం పైకి లేచి ఆడుచూ వేలాడుచూ ఉండు పొడవుతో ఒక కూరలతో వికటమగ ముఖ విస్తారం విశాలంగా తెరిచిన నోరు కదిలి ఆడు నాలుక సన్నని పొట్ట కలదై కనబడిందల్లా ఆహారంగా దీని కోరికతో ఉండను. సతియకు పార్వతీయు తానే దానికి ఆహారం కాదల్చెను. ఆమె సంకల్పం మెరుగి బ్రహ్మ సకల సంపదలకు నిలయమగా ఆమె ఆశ్రమానికి వచ్చి దేవితో ఇట్లు స్పష్టంగా పలికెను. బిడ్డ, నీవేమి పొందగోరుచున్నావు? ఇది ఎంత అలభ్యమని నీకు ఇత్తును. మిగుల క్లేశకరమగు ఈ తపస్సు చాలించము. ఇది నా ఆజ్ఞ అన్న వచనం విని గిరిజ లోకగురువగు బ్రహ్మతో చాలా కాలం కిందటనే తాను నిర్ణయించి ఉండి ఇప్పుడు బయలుపరుచున్నది చిత్రమగు వాంఛతో నిండిన వాక్కుతో ఏర్పడింది. ఆదరపూర్వకంగా నేను దుష్కర తపం ఆచరించి శంకరుని పతిగా పొందితిని. అట్టి హరుడు నన్ను శ్యామల వర్ణ నల్లనిది అని చాలా మార్లను. నేను బంగారు వన్నె కలదాన్ను, భర్తకు ప్రీతిపాత్రరాలు కావలను. నా పతియకు భూతపతి శరీరాన్ని నేనును అతని శరీరమై ప్రవేశించవలను అని పలికను. పార్వతి పలికిన ఈ మాట విని పద్మభవుడు ఇట్లనెను. నీవు ఈ కోరిన విధంగానే అగదువు, భర్తృ దేహార్థధారణివ కూడా అగదువు అనగానే 9 వంటి దేహం గల ఆ పార్వతి వికసించిన నల్ల కలువల వంటి వన్నె గల చర్మాన్ని విడిచెను. ఆ నల్ల కలువ కాంతితో మిగిలిన ఆమె ప్రకాశించే చర్మంతో చేతియందు గంటయు 3 కన్నులను నానా ఆభరణాలతో పూర్ణముగ శరీర అవయవాలు కలిగి పచ్చని పట్టువస్త్రం ధరించిన స్త్రీగా అయ్యను. ఈ నల్ల కలువ కాంతితో ఉన్న ఆ దేవితో బ్రహ్మ ఇట్లు పలికెను. ఓ నిశా విభావరి రాత్రిదేవి, నీవు పూర్వం నా ఆజ్ఞతో పార్వతీదేహంను సంక్రమించితివి. ఇంతవరకు ఆమెతో ఒకటిగా ఆమెకు అంశభూతవు కాక ఉండి కృతకృత్యురాలివైతివి. సుందరముఖి దేవి, క్రోధం వలన ఈ సింహం ఉత్పన్నమైంది కదా, ఇది నీకు వాహనమొకటే కాక నీ ధ్వజమందు ఉండుగాక. నీవు ఇప్పుడు వింధ్యాచలమునకు పొమ్ము, అక్కడ ఉండి నీవు దేవకార్యం నెరవేర్చెదవుగాక. పంచాలుడని ఈ యక్షుడున్నాడే, ఇతనికి 1,00,000 మంది అనుచరులున్నారు. ఇతడును 100 కొలది మాయలెరిగినవాడు. ఇతను నీకు కింకరునిగా ఇస్తున్నానని పలికిన బ్రహ్మవచనం విని కౌశికీదేవి వింధ్యాచలానికి ఎగను. పార్వతీదేహం నుండి ఉత్పన్నమైనందున ఈమెకు కౌశికి అనే పేరు. తన కోరిక నెరవేరి ఉమయ్యను గిరీశుని కడకు పోయెను. అక్కడ అంతఃపుర ద్వారాన సావధానుడై ఉన్న వీరకుడు మొదటి కంటే రూపం మారి ఉన్న దేవిలోనికి ప్రవేశించుచుండుట ఆమెని ఈతలకి ఈడ్చివేశెను. బంగారు ప్రేబత్తము ధరించిన వాడగతడు కోపంతో ఇట్లు పలికెను. నీకిచ్చట ఏమీ పనిలేదు, నిన్ను చీల్చివేయి లోపలనే ఇటు నుండి పొమ్ము. దైత్యుడు ఒకడు దేవీ రూపం ధరించి వంచించి మాయతో లోన ప్రవేశించెను. శివుడు వాణ్ణి చంపెను. అటు తర్వాత శివుడు కోపించి నన్నిట్లా ఆజ్ఞాపించెను. ద్వారంకడ నీవు సావధానుడుగా లేవు కావున నీవు ఈ పని చూడనక్కర్లేదు. ఈ పని నేనే చూచుకొందును. అనేక సంవత్సరాల కాలం నీవు నా ద్వారపాలక పదంలో ఉండరాదని శివుడు పలికెను. కావున నీకు లోనికి ప్రవేశమియ్యను. త్వరగా ఇటు నుండి పొమ్ము. వీరకుడు తన ఎందు స్నేహ వాత్సల్యంతో నిండి ఉన్న తన తల్లి గిరిసిత ఈమెయే అని ఎరగడం. అందుకే అతడు ఇంకను కమలలోసిన నా తల్లికి తప్ప మరి ఇతర స్త్రీకి ఇందు ప్రవేశం లభించదనెను. అది విని దేవి మనసునందు ఇట్లా ఆలోచించెను. వాయువు నాకు ఎవరి విషయం తెలిపినో ఆ వ్యక్తి స్త్రీ కాదు, అతడు దైత్యుడు. క్రోధ వ్యాపితునై నేను ఆ కారణంగా వీరకును శపించితిని. క్రోధ ప్రేరితులైన వారు మూఢులై అకార్యములు చేయట తరచుగా జరుగును. క్రోధం చే కీర్తి నశించును. క్రోధం స్థిర సంపదను చంపును. నేనును క్రోధవశముననే వాస్తవం నిశ్చయంగా ఎరగలేక పుత్రునే శపించితిని. విరుద్ధ కృత్యాలు చేయట నరులకు విపత్తులు సులభంగా కలుగును. ఇట్లా ఆలోచిస్తూ శైలజ వీరకునితో తన పద్మకాంతివంతమైన మొగము సంసిద్ధమైన లజ్జతో వికృతం కాగా ఇట్లా పలికెను. వీరక, నీకు మతి పొరపాటు కలుగనిచ్చుకొనకము. నేను మీ అమ్మను శంకరప్రియను, హిమగిరి పుత్రిని. కుమార, నా దేహకాంతి మారిన పొరపాటుచే సందేహభావన పొందకము. తుష్టుడై పద్మసంభవుడు నాకు ఈ గౌరకాంతి ఇచ్చెను. ఆడి అను దైత్యుడు చేసిన మాయ తెలియనప్పుడు నేను నిన్ను శపించాను. శంకరుడు రహస్య ప్రదేశమందుండగా ఆ అన్య స్త్రీ ప్రవేశం జరిగింది, నాకు తెలియలేదు. శాపం మరల్చడం శక్యం కాదు, కానీ ఒక మాట చెబుతున్నాను. వీరక, త్వరలో నీవు సర్వసంకల్ప పూర్ణుడు అయ్యదవు అనగా వీరకుడు పూర్ణ మానసుడై తల్లికి శిరస నమస్కరించి అప్పుడే ఉదయించిన పూర్ణచంద్రుని వలె కాంతితో
ఉన్న హిమశైలపుత్రితో ఇట్లనెను. వీరకుడు చేసిన గౌరీస్తవం. నమ్రులైన సురాసురుల శిరస్సులందు అమరి కలిసిన మణిసమూహ కాంతితో నిమ్నోన్నతములకు గోళ్ళు గుర్తుగల దేవి, నమస్కరించిన వారి ఆర్తిని నశింపజేయి తల్లి, శరణాగత వత్సల నగపుత్రి నీకు నమస్సు. రవిమండలంతో వలె మండిత అలంకృతమైన కంఠం గల తల్లి, బంగారు వలె మంచి వన్నెగల దేహకాంతి కలదాన, విషభుజంగ రాశితో అలంకరించబడిన దాన, గొప్పవారికి ఆశ్రయమగు దాన, నిన్ను ఆశ్రయించిన వారే గొప్పవారు. నీకు నమస్కరింతును, నిన్ను ఆశ్రయింతును. సిద్ధుల నతులందుకొని నీవలే ప్రణతులకు వారికి శీఘ్రంగా అభిమతములు ఇచ్చిన వారు లోకమంది ఇంకెవరున్నారు? ధరణీధర పుత్రి, నిన్న వలె శంకరుడును మరి ఏ స్త్రీని కాని కోరడు కదా. నీవు విమలమగు యోగం చే మహేశ్వరుని వలనే దుర్జయమగు స్వదేహ కాంతిని సంపాదించితివి. అంధక బాంధవులను చీల్చిన దానవు నీవు, దుర్జయమగు స్వదేహ కాంతిని సంపాదించితివి. అంధక బాంధవులను చీల్చిన దానవు నీవు, సురవర్లను మొదట నిన్నే స్తుతింతురు. తెల్లని జూలురాశి కలిగి గర్వంతో టీవిగా ఉన్న దృఢమగ మెడగల మృగరాజనే రథమారోహించు దానవు. నిర్మల భక్తి కలిగిన శక్తి మొదలగు ఆయుధాలు ధరించి అగ్నివలే జ్వలించు కాంతిగల పచ్చని భుజ సమూహాలతో మహాసూర్యులను పిండి చేసిన దానవు. అందుచేతనే జగమున చండికా అని చెప్పబడ్డ దానవు. శుంభనిశుంభులు చంపు దానవు నీవే. ప్రణతులకు వారి చింతితం నీడేడ్చు దానవు. కొత్త శక్తి గల దానవులను నలగొట్టుకురై లోకమున శీఘ్రంగా తీవ్రాశక్తితో ప్రవర్తిల్లు దానవు. అగ్నివలే ప్రకాశిస్తూ అంతరిక్షమందును వాయుపదమందును భూతలమందును వ్యాపించి ఉండు నీ దేహంతో నీవు దేవి అజితురాలవు. ఎవరికి జయింప నలవి కాని దానవు. భువన భావని, లోక సృష్టి స్థితి కర్త, భవని వల్లభ, నీకు నమస్కరిస్తున్నాను. లలిత సుందరములు అయ్యు చెలరేగు అలలుగల సముద్రములను, అగ్నిజ్వాలలు వేల కొలది పడగలగల సర్పములు నీ నామస్మరణ చేయుచుండు నాకు ఈ చరాచర జగమందెల అభయం కలిగించుచునే అగును. భగవతి, స్థిరభక్తి గల జనులకు ఆశ్రయమగు దానా, నీ చరణాలకు నాకు ఆశ్రయంగా నీ చరణాలను నాకు ఆశ్రయంగా చేరుచున్నాను. నిన్ను నుతించు ఈ అల్ప పూజ వల్ల కలుగు ఫలం పొందుటకు అనుకూలమైన ఆ ఇంద్రియములన్నీ పవిత్రములగుగాక. పుత్రవత్సల ఫలం పొందుటకు అనుకూలమైన ఆ ఇంద్రియములను పవిత్రముగాక. పుత్రవత్సల వగు దేవి, జగత్రయాశ్రయ, నా విషయాన శాంతి నందము నీకు నమస్కారం. ఇట్లు వీరకుడు చేసిన స్థుతిని అందుకుని దేవయగు భూధర పుత్రి శుభస్వరూపమగు భర్తృగృహం ప్రవేశించను. వీరకుడును ద్వారమందున వాడగచు హరదర్శన కాంక్షుడకు దేవతలను ఆదరపూర్వకంగానే వారి ఇండ్లకు పంపెను. దేవతలారా, ఇది సమయం కాదు. ధర్మరక్షకుడకు హరుడు దేవితో కూడి రహస్య విహారమందున్నాడనగానే వారు తాము వచ్చిన త్రోవను తమ తమ స్థానాలకు వెళ్ళిరి. ఇట్లు 1000 సంవత్సరాలు గడిచెను. దేవతల మనసున త్వర కలగను. శంకరుడు ఏమి చేయుచున్నాడో తెలుసుకొని రమ్మని వారు అగ్నిని కోరిరి. హుతాసురుడు చిలక రూపాన గవాక్ష రంధ్రం నుండి లోన ప్రవేశించి శివుడు గిరిజతో కూడి శయనమందుండుట కాంచెను. దేవేశుడకు మహాదేవుడకు సుఖరూపుడకు అగ్నిని చూచెను. కొంచెం కోపంతో అతనితో ఇట్లనెను, సుఖరూపుడు వగు అగ్ని, దేవియందు నేను నిషేకించిన శుక్రం నా అర్థం ఈ వలనే ఉన్నది. ఆమె నిన్ను ఇచ్చట చూసి సిగ్గుపడుటచే శుక్రం గ్రహించుట మానుకొను స్థితి ఎందున్నది. కావున పావక, ఆ శుక్రమందరి సగం నీవు త్రాగుము. ఈ విషయాన్ని విఘ్నం ఆచరించిన వాడవు నీవే కనుక నీవే ఇది తాగుట తగును అనగా వహ్ని దోషులయోగి శివుడు ఉంచిన వీర్యాన్ని తాను త్రాగెను. తర్వాత అగ్ని వీర్యంతో ఆయా దేవతల వేరువేరు శరీరములను నింపెను. మహేశ్వరుని ఆ వీర్యం ఇముడక వారి ఉదరములను బద్దలు చేసుకుని వచ్చెను. కాచిన బంగారు వన్నెతో ప్రకాశించు ఆ వీర్యం రెల్లు అడవియందు వ్యాప్తమయ్యెను. అది అక్కడ బహుయోజన విస్తారం కలదై బాగుగా విప్పారిన నానా కమలాలు కలిగి నానా పక్షి నినాద సహితమై విమలమగ మహాసరస్సుగా అయ్యెను. దేవియు సువర్ణ మహావృక్షంలో మహాజలమున గల ఆ కొలని విషయం విని కుతూహలం కలిగి కనక పద్మము కల ఆ సరస్సుకి పోయెను. దాని యందు ఆమె స్నానం మాడెను. దాని అందలి పద్మములను కొప్పున ముడుచుకొనెను. తర్వాత దేవి సఖులతో కూడినదై నిర్మల పద్మములు కల రుచివంతమగు నీరు త్రాగదలిచి ఆ కొలని ఒడ్డున కూర్చుండెను. అంతలో రవి సమాన తేజోయుతులకు షట్కృత్తికా దేవతలు వచ్చి ఆ కొలనందు స్నానం చేసిరి. పిమ్మట వారు ఆ నీరు తామరాకునందు పట్టుకొని తమ గృహమునకు పోవ బయలుదేరిరి. ఇదంతయు పార్వతి చూసెను. ఆమె దప్పికొని ఉన్నందున ఈ తామరాకునందున్న నీరు నేను త్రావెదను, నాకు త్రాగుటకు ఇండు అని వారితో అనెను. అంతటా ఆ కృత్తికలందరూ పార్వతితో ఇట్లు పలికిరి, దేవి, నీకు గర్భమై ఎవరు కలుగునో అతడు మాకును కుమారుడగుటకు నీవు ఒప్పుకొన్నచో మా పేరుతో సర్వలోకములందు విఖ్యాతుడై కీర్తిమంతుడగుటకు నీవు అంగీకరించినచో శుభముఖి నీకు మేము ఈ నీరిత్తము అనిరి. అందుకు పార్వతి ఇట్లనెను, నా గాత్రం నుండి జనించి సర్వ అవయవాలు కల ఆ బాలుడు ఎట్ల మీ కుమారుడగుట సమంజసం అనెను.
అంతట కృత్తికలను ఇట్లగుచో మేము ఆ బాలునికి ఉత్తమములకు ఉత్తమాంగములను మా నుండి ఏర్పరుస్తాము అనిరి. వారిచే ఇట్లు చెప్పబడ్డ మీదట శైలజయును ప్రశంసనీయులారా అట్లేయగుగాక అనగా కానిండు అనెను. అంతట వారు హర్ష సంపూర్ణలై పద్మపత్రమందున్న జలాన్ని పార్వతికిచ్చిరి. ఆమె క్రమములను భగవన్ నిర్ణయానుసారం ఆ నీరు త్రాగెను. ఆ సరోవర ప్రదేశమందుండి గ్రహించబడిన ఆ నీరు త్రాగిన అనంతరమే ఏమాత్రము వ్యవధానం లేక ఉత్తర క్షణాన్ని దేవి దక్షిణ కుక్షిని చీల్చుకుని పైకి లేచుచు ఊర్ధ్వముఖుడై ఆశ్చర్యకరుడును లోక శోక వినాశకరుడును రవి కిరణాకారుడును బాగుగా కాచిన మేలువన్నెగల బంగారు కాంతి కలవాడు నిర్మలము వాడి అంచులు మనలో కలది అగు శక్తి అనే ఆయుధం ధరించిన వాడు కృత్తికా నక్షత్ర దేవతల నుండి ఏర్పడి ఆ సంఖ్య గల 6 మోములు గల వాడను దర్శించిన దైత్యులను మారణమొందించుటచే ఉదయించిన వాడును అగ్నిజ్వాలల వలె కనుక కాంతి కలవాడు ఒక బాలుడు వెలికి వచ్చెను. కుత్సితులను మారణమొందించు అను ఈ హేతువుననే అతడు కుమార అని ప్రసిద్ధుడయ్యను. దేవ సైన్యాన్ని తారకుడు చూచుట. సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పెను. ఇటు తర్వాత మరలా దేవి వామకుక్షిని చీల్చుకుని ఇంకొక శిశువు వెలుపలికి వచ్చెను. ఇతడును శివుని ఇంద్రియం నుండి అగ్ని నోటిలోకి స్కన్నమైన శుక్రం నుండి జనించిన వాడే. ఇతడును చక్కని మొగములు కలవాడు. అతడు విశేషించి దేవతల శత్రువులు చంపువాడు. కృత్తికలను ఆ శిశువును 6 శిరస్సులను ఒకటిగా కలిపిరి. 6 ముఖములుగా విస్తరిల్లిన ఆ కుమారుని రూపభేదములకే శాఖలు అని పేరు. విశేషించి కూర్చబడిన ముఖభేదములు కలవాడు కావున లోకములందు ఈ షణ్ముఖుడు విశాఖుడని ప్రసిద్ధుడయ్యను. ఇట్లే శిశువులు స్కంద అనగా శివుని నుండి అగ్ని నోటి యందు జారిపడిన వీర్యం నుండి జనించినవాడు. విశాఖుడు ముఖశాఖలు విశేషంగా కూర్చబడ్డవాడు. షడ్వక్త్రుడు అనగా 6 ముఖములు కలవాడు. కార్తికేయుడనగా కృత్తికలకు సంతానము అని ప్రసిద్ధులైరి. మహాబలులకు ఈ శిశువులిద్దరూ చైత్రమాసపు బహుళ పక్షాన పంచదశి 15వ తిథి అమావాస్య యందు జనించరి. విశాల శరవణమున అనగా రెల్లువనాన జనించిన వీరిద్దరూ సూర్య సమానులు. వీరు జనించిన 6వ దినాన చైత్రశుక్ల పంచమి నాడు ఇంద్రుడు ఆ బాలకుల కలయికతో ఒకే శిశువును నిర్మించెను. దేవతల క్షేమానికై ఆ ఇంద్రుడు ఇదే చైత్రశుక్ల షష్ఠి దినాన ఆ సమర్థుని గుహునిగా దేవసేనా రక్షకునిగా రక్షించువానిగా అభిషేకించెను. బ్రహ్మ, ఇంద్రుడు, విష్ణువు, రవి మొదలగు దేవతలెల్లరూ కూడి శుభములగు గంధములు, మాల్యములు, ధూపములు కుమారుడు ఇంకను శిశువే కనుక క్రీడానకములు అనగా ఆట వస్తువులు, ఛత్రములు, భూషణములు, విలేపనములు మొదలగు వానితో శాస్త్ర విధానాన యథావిధిగా ఆ అభిషేకం జరిపించిరి. ఇంద్రుడి దేవదేవునికి పత్నిగా తన పుత్రికయకు దేవసేనను ఇచ్చెను. అతడు ఇట్లు దేవసేనాపతి అయ్యెను. అదే సమయాన అతనికి విష్ణువు ఆయుధాలను, కుబేరుడు 10,00,000 యక్షులను, అగ్ని తన తేజస్సును, వాయువు మయూరాన్ని, త్వష్ట దేవతల వడ్లంగి అతనికి ఆట వస్తువుగా కామరూపమగు కోడిని, అట్లే ఇంకను దేవతలెల్లరూ అనంతమగు వస్తు వాహన జనములను సూర్య తేజస్కుడుగు ఈ స్కందునికి ముదిత చిత్తులై ఇచ్చిరి. సిరులు మోకాలు నేలకు తాకునట్లు నేలపై నిలిచి గొంతుక పెంచి వరదుడగు ఆ షణ్ముఖని స్తోత్రాలతో స్తుతించిరి. ఓం శాంతి శాంతి శాంతి.